తమిళనాడు ఎన్నికల్లో టీవీకే జయకేతనం ఎగురవేస్తుంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు విజయ్కు అభినందనలు తెలియజేస్తున్నారు. సినీ రాజకీయ రంగాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విజయ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే దివ్యల మాధురి సైతం టీవీకే చీఫ్ విజయ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు దివ్యల మాధురి. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదు. వ్యక్తిగత జీవితంతో రాజకీయాలు ముడిపడి ఉంటే ఈ ప్రపంచంలో ఎవరూ రాజకీయాలు చేయలేరు. కంగ్రాచ్యులేషన్స్ విజయ్ గారు అంటూ దివ్యల మాధురి ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. ఈ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దివ్యల మాధురి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం గత కొన్నేళ్లుగా ఏపీలో చర్చనీయాంశంగా జరిగిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదం, దివ్యల మాధురి ఎంట్రీ అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఎక్కడికి వెళ్ళినా కలిసే ఉంటున్నారు. ఇదే సమయంలో దువ్వాడ వాణికి విడాకులు ఇవ్వనున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ ప్రకటించారు. ఈ తరహాలోనే తమిళనాడులో టీవీకే చీఫ్ విజయ్ వ్యవహారం ఉంది. విభేదాలు రావడంతో భార్య సంగీత్తో విడాకులు తీసుకుంటున్నారు విజయ్. ఇదే సమయంలో విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు విజయ్ కానీ ఇటు త్రిష కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. పైపెచ్చు టీవీకే వ్యవహారాల్లో త్రిష కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ముడిపెట్టకుండా దివ్యల మాధురి స్టోరీ షేర్ చేశారు. ఆ రకంగా దువ్వాడ శ్రీనివాస్, విజయ్ వ్యక్తిగత రాజకీయ జీవితాలను పోల్చే ప్రయత్నం చేశారు. విజయ్ లాగే శ్రీనివాస్ కూడా రాజకీయాల్లో రాణిస్తారని దివ్యల మాధురి పరోక్షంగా తన స్టోరీ ద్వారా ప్రస్తావించారు.